ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ప్రార్థన చేసుకొని ఉదయకాలపు ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గత వారమంతా మమ్మలను కాపాడి, పరిరక్షించి, సంరక్షించి, మీ ఉచితమైన కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొని, మీ సిలువ చాటున మమ్మల్ని భద్రపరిచి, బలపరిచి, మా ప్రయాణాల్లో, మా రాకపోకల్లో మీ తోడ్పాటు ఉన్నందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నమ్మకమైన దేవుడు ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. అయ్యా నా తండ్రి, ఉదయకాల సమయంలో నీ ప్రేమను బట్టి నాయన, మీ యొక్క వాత్సల్యతను బట్టి, మీ త్యాగాన్ని బట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు నాయన. పాటల యందు, వాక్య పరిచర్య యందు, ఆరాధనా కార్యక్రమం మీ హస్తముంచి మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని, మీ సిలువ చాటును మమ్మల్ని భద్రపరిచి, బలపరచుమని ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు మీ నామ మహిమార్థమై మేమందరము జరిగిస్తూ ఉండగా, మా చుట్టూ కూడా మీ యొక్క ప్రశస్తమైనటువంటి దేవదూతల కాపుదల దయచేయమని ఈ దినాన్ని మీరు మా కొరకు ఆశీర్వదించి, దీవించి, బలపరుస్తారని నమ్ముచు నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన ప్రార్థించి మరి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. కొన్ని కీర్తనలు పాడి ప్రభునామాన్ని మనము కనపరుద్దాం. నన్నెంతగా ప్రేమించితివో అనేటువంటి పాటతో ప్రభునామాన్ని మనం కనపరుద్దాము. నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, గలనానే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే, నీ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీదే, ఈ ప్రేమ స్వరము. నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నే మరచితినో.
ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడచితివో, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా పలుకులను నీ మాటతో మలచితివో, ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో, ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో, ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నే మరచితినో, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా,
అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే, ఈ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీదే, ఈ ప్రేమ స్వరము. నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నే మరచితినో. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడునై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, నీలోని దాచావు ఈనాటికై, నీ రుణము తీరదు ఏ నాటికి. నీలోని దాచావు ఈనాటికై, నీ రుణము తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. శాశ్వత కృపను నేను తాళంచగా, కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా, కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా,
నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేక వేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపలో నేను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా. నన్ను చూచువడా నిత్యం కాచువడా, నన్ను చూచువడా నిత్యం కాచువడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు, బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. తపనయు అన్నీయు ఎరిగియున్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు. నడచినను పండుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు, నడచినను పండుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులెత్తి అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులెత్తి అనుదినము
పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మారువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఇచ్చిన చక్కని వాతావరణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించటానికి, ఘనపరచటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కని సమయం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు. ఎంతోమందికి లేనటువంటి ధన్యతను మాకు అనుగ్రహించారు. మీ ప్రేమను బట్టి, మీ వాత్సల్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని మేము ఘనపరిచే ధన్యతనిచ్చారు. ఈ మిగిలిన సమయాన్ని మీ స్వహస్తాలకు సమర్పిస్తున్నాం ప్రభువా. చేరువచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రానై ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ప్రభువా. మీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం ప్రభువా. నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి, మీ వాత్సల్యతను బట్టి, మీ యొక్క అద్వితీయమైనటువంటి కృపను బట్టి ప్రభువా మిమ్మల్ని కీర్తిస్తూ ఉండగా మమ్మల్ని అందరినీ కూడా మీ శిలువ చాటును మరుగుపరచమని, ఆయన ఆరాధన కార్యక్రమ విషయంలో, వాక్య పరిచర్యలోనూ మీ సహాయ సహకారాలు మాకు మెండుగా అందించి మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క బలీయమైన రెక్కల చాటును భద్రపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామాన ప్రార్థించి మరి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి మనందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి సామెతల గ్రంథము
4వ అధ్యాయము మనము చదువుదాం. మొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి, చివరి వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులయ్యుందురు. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచి గలది గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకుము. దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకుము, భక్తిహీనుల ఎడల మత్సర పడకుము. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును గణపరుచుము, అలాగూ చేయని వారి జోలికి పోకుము. 23వ వచనము, ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే, న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టివారి మీదకి వచ్చును. బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలములో దానిని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలమిచ్చేదను అనుకొనకుము. ఇదిగో, దాని ఎందంతటా ముండ్ల తిప్పలు బలిసియుండెను, దూలగొండ్లు దానిని కప్పియుండెను, దాని రాతి గోడ పడియుండెను. ముప్పై 33వ వచనము, ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వల్ల చివరి వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాము. వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ గ్రంథాలు క్రింద పెట్టండి. మనము
ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి ఈ చక్కని సమయాన్ని బట్టి ప్రభువుకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో అనేటువంటి పాట ద్వారా ప్రభు నామాన్ని మనం కనపరుద్దాం. కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో. అందరం చప్పలు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. మళ్ళా పాడదాం. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే, ఆత్మలోన దేవుడు రక్షించే నన్ను అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం మనమే, ఆత్మలోన దేవుడు రక్షించే మనము ఆశ్చర్యమే. కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో.
ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమార్పాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. అందరం పాడదాం. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో. మళ్ళీ పాడదాం అందరం కలిసి. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. అందరం పాడదాం. కుతూహలమార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమార్పాటమే నా యేసుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు దేవుని వైపునకు చాపి మా చేతులెత్తి నిన్ను ఆరాధింతుము అని చెప్పి ప్రభు నామాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కనపరుద్దాం. ఆయన మన జీవితాల్లో చేసినటువంటి ప్రతి క్రియను బట్టి, ప్రతి కార్యాన్ని బట్టి ప్రభువుని కనపరుస్తూ ఈ యొక్క పాటతో మనందరము దేవుని నామాన్ని కనపరుద్దాం. దేవుడు గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు, ఆయన అద్వితీయమైనటువంటి దేవుడు, ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మనల్ని బలపరిచినటువంటి దేవుడు, మనల్ని స్వస్థపరచినటువంటి దేవుడు, మనకి ఒక కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి దేవుని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కనపరుద్దాం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా అని దేవుని నామాన్ని మనం కనపరుద్దాం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించడం. నీ నామం ఎంతో గొప్పది, మేము ఆరాధింతుమని మనందరము యేసయ్య నామాన్ని కనపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన కృప కలిగిన దేవుడు, కృప చూపించే దేవుడు కాబట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాం. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించదం. నామమెంతో గొప్పది, నీ మారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి
వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అద్వితీ ఆది సంభూతుడా, మా కరములను జోడించి మే మహిమా పరచేదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మే మహిమా పరచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అవును ప్రభువా, నీ వంటి వారు ఈ భూలోకంలో ఎవరున్నారు ప్రభువా? నీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మీరు చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ప్రభువా. గొప్ప దేవుడవు, గొప్ప కార్యాలు మా జీవితాలలో ఇప్పటి వరకు చేసిన తండ్రి నాయన, ఇంకా భవిష్యత్తులో మీరు చేయబోతున్న ప్రతి క్రియను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం ప్రభువా. మా స్తుతి సింహాసనం మీద మీరు ఆశీనులయ్యండి. మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వర్ధలింప చేయమని, మమ్మల్ని అందరినీ కూడా మీ సిలువు చాటున భద్రపరిచి బలపరచుమని, మీ శక్తియుక్తులతో మమ్మల్ని నడిపించుమని ప్రభువా. అంధకార శక్తులని లయపరచుమని నజరేయుడైన యేసు క్రీస్తు నామాన ప్రార్థించి మరి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండా ఉండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము అను నా దేవుని పట్టణపు పేరును, ఆ క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైనటువంటి యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని రాసినట్లుగా మనందరికీ తెలుసు. ఈ ప్రకటన గ్రంథము పద్మాసు అనేటువంటి దీవులలో
దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను అనేటువంటి అపోస్తలుల ద్వారా వ్రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పద్మాస్ దీవి లేదా పద్మాస్ ఐలాండ్ అనేటువంటిది ఒక నల్లని రాళ్లతో కప్పబడినటువంటి ఒక ప్రాంతం. బాగా షార్ప్గా ఉన్నటువంటి కొండరాళ్లతో నిర్మితమైనటువంటి ఆ ప్రాంతము అదే పద్మాసు దీవి. అక్కడ నడుస్తూ ఉన్నప్పుడు కాళ్ళు అంతా కూడా నల్లగా బూడిదలాగా కాళ్ళకి ఒక కలర్ అవుతూ ఉన్నట్లుగా చరిత్రలో మనము పద్మాసు ద్వీపం గురించి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడ నివాసము చేయటము చాలా క్లిష్టమైనటువంటి విషయం. చెరు ఇటు చూడరా, తర్వాత చూద్దాం, ఇటు చూడు, నా కళ్ళు చూడు. పద్మాసు ప్రాంతంలో నివాసము చేయటము చాలా కష్టమైనటువంటి విషయం. అక్కడ నివాసానికి యోగ్యమైనటువంటి ప్రాంతము కాదు. అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క శిష్యుణ్ణి ప్రేమించి ఆ ప్రాంతానికి తీసుకొని పోయి అక్కడ అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని వ్రాయడానికి దేవుడు తన కృపను, తన కాపుదలను ఆ యొక్క యోహాను అనేటువంటి ఒక అపోస్తలుడికి ఇచ్చినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ విషయం అంతా కూడా ప్రకటన గ్రంథం స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో ఈ యొక్క యోహాను భక్తుడు తెలియజేస్తాడు. అయితే ఈ ప్రకటన గ్రంథంలో ప్రభువారు మరలా రాబోతూ ఉన్నటువంటి విషయం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. నేను మరలా వస్తాను, కొన్ని సంఘాల బిడ్డలను నేను తీసుకొని పోతాను అని కొన్ని విషయాలను దేవుడు తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, భక్తి కలిగినటువంటి క్రైస్తవులకు, భక్తిలో బాగా నేర్పరితనము కలిగినటువంటి వారికి, మంచి ప్రార్థనా జీవితము కలిగినటువంటి వారికి కొన్ని సూచనలు, సలహాలను చేస్తూ నేను మరలా తప్పకుండా వస్తాను అని చెప్పి తన యొక్క వాగ్దానాన్ని ఈ వాక్య భాగంలో ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రకటన గ్రంథంలో మనం చదివినటువంటి మాట గమనిస్తే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నేను త్వరగా వస్తున్నాను. ఏమంటున్నాడు? నేను త్వరగా వస్తున్నాను. అయితే నీవు ఏమి చేయాలి అని మనము చేయవలసినటువంటి విషయాన్ని ప్రభువారు ఏం తెలియజేస్తున్నాడంటే, నీ కిరీటము ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కిరీటాలు ఎవరికి ఉంటాయి? కిరీటాలు ఎవరికి ఉంటాయి చెప్పండి? రాజులు కిరీటాలు ధరిస్తారు. మనకుంటాయి ఆ కిరీటాలు? మన కిరీటాలు కనపడవు, లేవు. కానీ రాజులకు ఈ భూలోకములో కిరీటాలు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, దేవుడు చెప్పినటువంటి కొన్ని ఆజ్ఞలు పాటించేటటువంటి వారికి, దేవుని యొక్క దృష్టిలో కొన్ని స్టాండర్డ్స్ కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా కిరీటాలు ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మనము రాజులను చూసినప్పుడు రాజుకి మంచి బంగారపు కిరీటం ఉంది. ఆ కిరీటములో కొన్ని విలువైనటువంటి రాళ్ల చేత ఆ కిరీటము పొదిగించబడి ఉన్నది. వజ్రాల చేత ఆ కిరీటము తయారు చేయబడింది. ఆ కిరీటము చాలా బరువుగా ఉంటుంది, చాలా విలువ కలిగి ఉంటుంది. ఆ కిరీటములో విలువైనటువంటి వజ్రాలు, విలువైనటువంటి రాళ్ళు ఆ కిరీటములో ఉన్నాయి. కాబట్టి రాజుకి ఆ కిరీటము పెట్టిన తర్వాత ఎంతో గౌరవాన్ని ప్రజలందరూ కూడా ఇస్తున్నారు అని చెప్పి మనము అనుకుంటూ ఉండవచ్చు కొంతమంది రాజులను మనము చూసినప్పుడు. ప్రియులారా,
కానీ కాలక్రమేణా రాజులందరూ కూడా ఈ భూలోకంలో వారందరూ కూడా మట్టిలో కలిసిపోయారు కాలక్రమేణా. ఇప్పుడు రాజులంటూ ఎవరూ లేరు, లేదా అలాంటి కిరీటాలు ధరించుకొని తిరిగేటటువంటి మనుషులు కూడా లేరు. అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, దేవుని యొక్క చిత్తానుసారముగా నడిచేటటువంటి వారికి, దేవుని యొక్క కృపలో వర్ధిల్లేటటువంటి వారికి కొన్ని కిరీటాలు ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎక్కడంటే పరలోకము వెళ్ళిన తర్వాత వారికి అందరికీ కూడా కొన్ని కిరీటాలు ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దేవుడు మనకు అనుగ్రహించిన దానిని మనం ఏం చేయాలి? గట్టిగా దాన్ని పట్టుకొని ఉండాలి. అంటే మనకి దేవుడు అనుగ్రహించినటువంటిది ఏదైనా సరే, తలాంతైనా, మంచి ఆత్మీయ జీవితమైనా, మంచి ప్రార్థనా జీవితమైనా, మంచి విశ్వాస జీవితమైనా, మంచి పేరునైనా, మంచి ఘనతనైనా, దేనినైనా సరే మనము గట్టిగా పట్టుకొని ఉండటం వల్ల ఆ కిరీటాన్ని పొందుకుంటామని దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కిరీటాన్ని అపహరించేటటువంటి వారు కూడా ఉంటారు. అందుకే భక్తుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే వాక్య భాగంలో, నీ కిరీటము ఎవ్వడను అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ఈ భూలోకంలో మనము కొన్నిటిని జయించాలి కిరీటాన్ని పొందుకోవాలంటే. ఒక ప్రైజ్ మనీని మనము సాధించాలంటే, ఒక పందెపు రంగంలో మనము ముందుగా దానిని చేరి అక్కడ ఉన్నటువంటి బహుమానాన్ని మనము పొందుకోవాలి అని అంటే మనము కొన్నిటిని జయించవలసినటువంటి వారమైనట్లుగా ఈ యొక్క వాక్య భాగంలో కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదివినప్పుడు, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదివినట్లయితే, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి అని మనం ఇక్కడ చదివినట్లయితే, ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ ఎలాగుంటుందో, దేవుని యొక్క బిడ్డలో ఎలాగా ఒక మెచ్యూర్డ్ క్రైస్తవుల్లాగా ఎలాగ నివాసం చేస్తారో ఈ యొక్క రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొత్తం మనం చదివినప్పుడు మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి అని చెప్పి వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినట్లయితే మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచించే వరం ఉంటే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి, పరిచర్య అయితే పరిచర్య చేయాలి, బోధించువాడైతే బోధించాలి, హెచ్చరించువాడైతే హెచ్చరించాలి అని పని కలిగి ఉందము అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కొంతమందికి ప్రవచించే వరాన్ని దేవుడిస్తాడు, కొంతమందికి బోధించే వరాన్ని దేవుడిస్తాడు, కొంతమందికి పరిచర్య చేసే వరాన్ని దేవుడిస్తాడు. ఇవన్నీ కూడా నానా రకాలైనటువంటి కృపా వరాలుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, కొంతమంది చక్కగా పాడగలుగుతారు, కొంతమంది వాయిద్యాలు వాయించగలుగుతారు, కొంతమంది ప్రార్థన చేయగలుగుతారు, కొంతమంది పరిచర్య చేయగలుగుతారు. ఇలాగా దేవుడు మనలను ఏ పని నిమిత్తమైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనిని మనము నిర్లక్ష్యము చేయకుండా మనకు కలిగినటువంటి దానిని గట్టిగా కాపాడుకొనుచు మనము ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళవలసినటువంటి వారముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. టాలెంట్ లేనటువంటి వాడు ఈ భూలోకంలో ఎవరు కూడా ఉండరు.
దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతుని పెట్టుంటాడు. కొంతమంది బొమ్మలు బాగా వేస్తారు, చిన్నపిల్లలు. కొంతమంది బొమ్మలు బాగా వేస్తారు. కొంతమందికి 4 పుల్లలో 4 ఏదైనా చిన్న కట్టి ముక్కలు కనపడంగానే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఒకదాని మీద ఒకటి నిలబెట్టి పైన అడ్డగా ఒక పుల్ల పెట్టి కింద నుంచి ఇలా నిలబెట్టి వాళ్ళు దాన్ని కట్టేస్తూ ఉంటారు, నిలబెడతా ఉంటారు. అంటే వీడు ముందు దినాల్లో ఒక ఇంజనీర్ అవుతాడు అని చెప్పి వాళ్ళ తండ్రి గ్రహించాలి వాడిని. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్నప్పుడు ఒకటే మేనంగా 2 కర్రపుల్లలు తీసుకొని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డ్రమ్ములు కొడతా, ఎక్కడ పడితే అక్కడ ఇట్లా వాయిస్తూ ఉంటారు. ఈడేంట్రా శబ్దం చేస్తున్నాడు నిద్రపోనీయకుండా అని చెప్పేసి మనం కోపపడటం కాదు. కానీ ఈ పిల్లవాడు ముందు దినాల్లో ప్రభువు సన్నిధిలోనో లేకపోతే ఒక మంచి ప్యాడ్ ప్లేయర్గా ఈ పిల్లోడు తయారవుతాడు అన్న విషయాన్ని తల్లిదండ్రులమైనటువంటి మనం గమనిస్తూ ఉండాలి. కొంతమంది ఏదైనా సరే చెడిపోయినటువంటి వస్తువులను చూసినప్పుడు పాత రేడియోలో, పాత ఫ్రిడ్జ్లో, పాత చిన్న ఇంతకుముందు ఉన్నటువంటి వాక్మ్యాన్లో ఇలాంటి ఏమైనా ఉంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే వాటిని బాగు చేసి పనికొచ్చే విధంగా కొంతమంది పిల్లలు తయారు చేస్తూ ఉంటారు. దానికి అర్థం ఏంటంటే ఈ పిల్లవాడు ముందు దినాలలో మంచి మెకానికల్ ఇంజనీర్ అవుతాడన్న విషయాన్ని తల్లిదండ్రులు దీన్ని గమనించాలి. కొంతమంది చిన్నప్పుడే బాగా నైస్గా తలదూకుంటారు. కొంతమంది పిల్లలు బాగా చక్కగా రెడీ అవుతారు. ఏమండి, షాన్విన్ చూశారనుకోండి, ఎంత బాగా రెడీ అయ్యిద్ది అనుకుంటున్నారు మీరు? ఏదో కాంపిటీషన్కి వెళ్తున్నట్టుగా రెడీ అయ్యిద్ది. స్కూల్కి కూడా అట్లాగే రెడీ అయ్యిద్ది అమ్మాయి. స్కూల్కి కూడా ఎట్లా రెడీ అయ్యిద్ది తెలుసా? నీట్గా తలదూకొని, నీట్గా పౌడర్ రాసుకొని, అప్పుడప్పుడు కొంచెం లిప్స్టిక్ రాసుకుని, నీట్గా బ్యాగ్ ఒకటి తగిలించుకొని, బ్యాగ్లో ఏముండవు, 2 బలపాలను 2 బఠానీలు ఉంటాయి అంతే. ఆ బ్యాగ్ ఒకటి తగిలించుకొని స్టైల్గా స్కూల్కి పోతూ ఉంటుంది. ఏది ఎల్కేజీ యూకేజీ చదివడానికి అలాగే స్టైల్గా కొంతమంది చక్కగా ఎక్కడున్నా కానీ కురి రాగాలు తీస్తూ ఉంటారు. చిన్నగా పాటలు పాడుతూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ముందు దినాలలో చక్కగా పాటలు పాడేటటువంటి వరాన్ని దేవుడు వారికి ఫ్యూచర్లో అనుగ్రహిస్తాడు. కొంతమంది చూస్తూ ఉంటారు, అన్నిటినీ గమనిస్తూ దానికి ఉన్నటువంటి తాత్పర్యాన్ని తెలియజేస్తూ ఉంటారు. క్రికెట్ గేమ్ వస్తూ ఉందనుకోండి, వాడు మహాయితో 10 ఓవర్లు చూస్తాడు. తప్పకుండా ఇండియా గెలిచిద్ది అబ్బాయి అంటాడు. తప్పకుండా ఇండియా గెలిచిద్ది అంటాడు. ఏంటంటే అర్థమైపోయింది, మ్యాచ్ పొజిషన్ నాకు ఇండియా గెలిచిద్ది అంటాడు. ఖచ్చితంగా ఇండియా గెలిచిద్ది అంటే వీళ్ళకి అనలిటికల్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు దాని యొక్క భవిష్యత్తు ఎలాగుండబోతుంది, దాని యొక్క రిజల్ట్ ఎలాగ ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని వీరు ముందే గ్రహించగలుగుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాగా రకరకాలైనటువంటి తలాంతులు దేవుడు ప్రతి ఒక్కరికి దయచేస్తాడు. అదే బాగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి పిల్లోని తీసుకెళ్ళి ఎంబీబీఎస్ క్లాసులో కూర్చోబెట్టామనుకోండి, నువ్వు చదవాల్సిందే రా, ఇట్టి పరిస్థితుల్లో మన వాళ్ళలో డాక్టర్లు ఎవరు లేరు, నువ్వు ఇంజనీర్ అవుతావేంది అని అంటావేంది, నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే అని చెప్పేసేసి నువ్వు బాగా ఇంజనీరింగ్ ఉన్నటువంటి స్కిల్స్ ఉన్న అబ్బాయిని తీసుకొని పోయి డాక్టర్ చదివే ఇక్కడ డాక్టర్ స్కూల్లో జాయిన్ చేయించావు అనుకోండి, వాడు దాన్ని చదవలేడు సరిగా. వాడికేమో ఒకటేమైనా బిల్డింగులు కట్టాలని, పెద్ద ఇల్లు కట్టాలని ఆలోచన కలిగి ఉంటాడు. ఇక్కడేమో ఇక్కడ ఎంబీబీఎస్ క్లాసులోనేమో బాడీలను కోస్తూ ఉంటారు. వీటిని చూసినప్పుడు వీడికేమో ఒకటేమైనా ఇదేంటి ఇలా ఉంది, అసలు నాకైతే నా ఆలోచన అంతా కూడా ఇంజనీరింగ్ చేయాలని ఆలోచన ఉంది, కానీ నాకేంది ఇలాగ నేను ఈ కోర్సు చదువుతున్నానని చెప్పేసి డిస్టర్బెన్స్ గురి అయిపోయి ఫెయిల్ అయిపోవటానికి జీవితంలో అవకాశం ఉంటుంది. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతి ఒక్కరికి తలాంతులు ఇచ్చి ఉంటాడు. ఆ తలాంతులు చిన్నప్పుడే తెలిసిపోతాయి తల్లిదండ్రులకి. పిల్లవాళ్ళు చిన్నప్పుడు ఉండగానే, పిల్లవాడు బాలురుగా ఉండగానే చిన్నప్పుడే వారి యొక్క తలాంతులేంటి, వారికి ఉన్నటువంటి టాలెంట్స్ ఏంటి, దేవుడు వారికి ఏమి తలాంతులు ఇచ్చాడో అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రియులారా. వారే పెద్ద అయిన తర్వాత మందిరాల్లోకి వచ్చిన తర్వాత
కొందరేమో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు, కొందరేమో పరిచర్య చేస్తారు, కొందరేమో ఇతరులను హెచ్చరిస్తారు, కొందరేమో దేవుని స్తుతిస్తారు. ఇలాగా నానా రకాలైనటువంటి పరిచర్యలను ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకొనుచు మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము అని చెప్పి వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పని కలిగి ఉండాలి. దేవుని యొక్క మందిరములో ప్రతి ఒక్కరు కూడా ఒక పనిని కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఉద్యోగం ప్రతి ఒక్కరికి ఉండి ఉండవచ్చు, కానీ పరిచర్యలో కూడా ప్రతి ఒక్కరికి పని ఉంది అన్న విషయాన్ని మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 12వ వచనంలో మనం చదివినట్లయితే చివరి అధ్యాయము చూడండి, 22:12లో మనం ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను ఆల్ఫా ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు. ఎవరైతే ఈ పరిచర్య ధర్మాలను ఎరిగి మందిరములో వారి బోధించే విషయంలో అయితేనేమి, ప్రవచించే విషయంలో అయితేనేమి, ప్రార్థించే విషయంలో అయితేనేమి, దేవుని స్తుతించే విషయంలో అయితేనేమి, ఏ పని అయితే వారు ఆ పనిని కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా జీతం ఇవ్వటానికి దేవుడు ఒక దినాన రాబోతున్నాడు. ఇప్పుడు నెల నెల జీతం వస్తుంది ఉద్యోగం చేస్తే. ఎన్ని సంవత్సరాలు వస్తుంది అది? ఏమండి, ఎన్ని సంవత్సరాలు వస్తుంది? సరే 60 ఏళ్ళు 62 ఏళ్ళలో వస్తుంది. తర్వాత జీతం అంతా వచ్చింది. రిటైర్డ్ అయిన తర్వాత రాదు. ఏమొస్తుంది? జీతంలో కొంత పర్సంటేజ్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు. అది కొన్ని సంవత్సరాలు వస్తుంది, అందరితో అయిపోతుంది. అయితే ప్రియులారా, దేవుడు మానవులకు ఇచ్చేటటువంటి జీతాన్ని మనం చూసినట్లయితే వారి వారి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున మనం చేసేటటువంటి క్రియలు, వాని క్రియల చొప్పున మంచి క్రియలు చేస్తే మంచి జీతాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మన క్రియలను బట్టి, మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మనము చేసేటటువంటి మంచి అంతా కూడా దేవుడు ఒక జీతముగా మార్చి మనకు దయచేసే దేవుడుగా ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడు జీతం సిద్ధపరిచాడు. ఇక్కడ జీతం లేని వాళ్ళందరికీ దేవుడు జీతాన్ని సిద్ధపరిచాడు. ఎవరైతే కష్టపడి దేవుని పరిచర్య చేస్తారో, ఎవరైతే జీతం పుచ్చుకోకుండా చేస్తారో, ఎవరైతే వాలంటీర్గా చేస్తారో, ఎవరైతే దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు రక్తాన్ని చిందించి కష్టపడి శ్రమపడి ఇరుకు ఇబ్బందులు దాటుకొని ఎవరైతే పరిచర్య చేస్తూ ఉంటారో వారందరికీ కూడా జీతం ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్న వారికి దేవుడు కొన్ని కిరీటాలను ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 5 రకాలైనటువంటి కిరీటాల గురించి మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాము. మొదటి కిరీటము అక్షయ కిరీటము, రెండవది ఆనంద కిరీటము, మూడవది నీతి కిరీటము, నాలుగవది జీవ కిరీటము, ఐదవది వాడబారనటువంటి కిరీటం. 5 రకాల కిరీటాలు, 5 రకాల కిరీటాలు. మొట్టమొదటి కిరీటము అక్షయ కిరీటము, రెండవది ఆనంద కిరీటము, మూడవది నీతి కిరీటము, నాలుగవది జీవ కిరీటము, ఐదవది వాడబారనటువంటి కిరీటం. ఏం కిరీటాలు అయ్యగారు? మిస్ ఇండియాకి కిరీటాలు కానీ ఏమంటారు మిస్టర్ హ్యాండ్సమ్కి వాళ్ళ కిరీటాలు ఇర్లేండి.
మిస్ ఇండియాకి కిరీటాలు కానీ, మిస్ యూనివర్స్కి కిరీటాలు కానీ, ఏదో స్కూల్లో ఏదన్నా బ్యూటీ కాంపిటీషన్లో గెలిస్తే ఆ కిరీటం పెడతారు. కానీ అసలు ఏం కిరీటాలు, ఏడమ్ముతారు, వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి మనం గమనించినట్లయితే ఇవి ఈ లోకములో ఇచ్చినటువంటి కిరీటాలు కానే కాదు. ఈ లోకము వీటి గురించి అసలు మాట్లాడుకోదు. ఈ లోకము ఈ కిరీటాల గురించి అసలు డిస్కషన్ కూడా పెట్టదు. ఇవి దేవుడు మానవులకు ఇచ్చేటటువంటి కిరీటాలుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మీకు ఇచ్చినటువంటి కిరీటాలు, దేవుడు మనకిచ్చేటటువంటి కిరీటాలు, ఈ కిరీటాలు అన్న విషయాన్ని మనం దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి కిరీటము అక్షయమైనటువంటి కిరీటము. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి మనము చదివినట్లయితే, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి మనం చదివినట్లయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు గారు చెప్తున్నాడు, పందెమందు పోరాడేటటువంటి వారు, పందెమందు పరిగెత్తేటటువంటి వాడు, అందరూ కూడా పందెమందు పరిగెత్తుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. కానీ ఒక్కడే బహుమానము పొందుతాడు. ఒక రన్నింగ్ రేస్ పెట్టారనుకుందాం. రన్నింగ్ రేస్లో అందరూ పరిగెడతా ఉంటారు. కానీ 100 మీటర్స్ రన్నింగ్ రేస్ పరిగెత్తినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తే వారికే బహుమానము ఇస్తూ ఉంటారు. పిల్లలకి స్కూల్లో రన్నింగ్ రేసులు పెడతారు. రన్నింగ్ రేసులు పెట్టినప్పుడు అందరినీ పరిగెత్తమంటారు. ఎవరైతే మొట్టమొదట గమ్యస్థానానికి చేరతారో వానికి బహుమతి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన ఆత్మీయ జీవితం కూడా ఒక రన్నింగ్ రేస్ లాంటిదే. మన ఆత్మీయ జీవితం కూడా ఒక రన్నింగ్ రేస్ లాంటిదే. ఈ రన్నింగ్ రేస్లో మనము పరిగెత్తాలి, విశ్వాసముతో పరిగెత్తాలి, ప్రార్థనా జీవితంతో పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి. ప్రభు ఇచ్చేటటువంటి గొప్ప సౌలభ్యం కొరకు, ప్రభు ఇచ్చేటటువంటి గొప్ప శక్తి కొరకు, ప్రభు ఇచ్చినటువంటి బహుమానాన్ని పొందుకోవటం కొరకు మనము ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు పరిగెత్తి ఆ యొక్క బహుమానాన్ని మనము పొందుకునే బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ అక్షయ కిరీటము అంటే అర్థం ఏంటంటే క్షయము కానటువంటి కిరీటం. క్షయము కాదు ఇది, క్షయమైపోదు, లయమైపోదు. అక్షయ అంటే అర్థం ఏంటంటే క్షయము కానిది అని అర్థం. ఈ అక్షయమైనటువంటి కిరీటం ఏంటిదంటే ఇది క్షయము కాదు, కృషించిపోదు, నశించిపోదు. ఈ కిరీటము ఎవర్ లాస్టింగ్గా ఉండటానికి దేవుడు తన కృపను దయచేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారికి ఎన్నో రకాలైనటువంటి శ్రమలు వచ్చాయి, ఎంతో ఇబ్బంది కలిగింది ఆయన యొక్క సేవా జీవితంలో. మంచి తెలివి కలిగినటువంటి వాడు, ఎంతో జ్ఞానము కలిగినటువంటి వాడు, ఎంతో జ్ఞాపక శక్తి కలిగినటువంటి వాడు, గమాలియేలు పాదాల యొద్ద చదువుకున్నటువంటి వాడు. అయినప్పటికి కూడా ఆయనకు ఆత్మీయ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు పౌలు గారు ఎదుర్కొన్నారు ప్రియులారా. అయితే ఎక్కడ కూడా తన పరుగు పందెములో ఆయన ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూడం. ఎక్కడ కూడా తన పరుగు పందెంలో ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూడం. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మన జీవితంలో మనం గమనించినట్లయితే దానికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని బలపరిచి మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకున్న ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ కిరీటము అక్షయమైనటువంటి కిరీటం.
అంతేకాకుండా మనం గమనించినట్లయితే ఈ అక్షయమైనటువంటి కిరీటము పొందుకున్నటువంటి వారి పరిస్థితి ఎలాగుంటుందంటే, మొదటి కొరింథీయుల పత్రికలోనే 9వ అధ్యాయంలో 25వ వచనాన్ని మనం చదివినట్లయితే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉంటాడు. వీడేం చేస్తాడంటే మితంగా ఉంటాడు. కిరీటాన్ని పొందుకునేటటువంటి వాడు లేదా పందెపు రంగములో పరిగెత్తేటటువంటి వాడు మితంగా ఉంటాడు. మీరు కావాలంటే చూడండి, ఈ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసేటటువంటి వారి యొక్క డైట్ ప్లాన్ని మీరు గమనించినట్లయితే, వారు చాలా ఆహార పదార్థాలు తినకుండా దూరంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే, బాగా పరిగెత్తాలి, మనం విజయం సాధించాలి అనేటటువంటి వారి యొక్క డైట్ మనం గమనించినట్లయితే, వారు రకరకాల ఆహార పదార్థాలు తినడానికి వాళ్ళు ఇష్టపడరు. బలమైనటువంటి ఆహారం తింటాడు. కాళ్లకు, చేతులకు, ఊపిరితిత్తులకు శక్తినిచ్చినటువంటి ఆహార పదార్థాలు ఆ వ్యక్తి తింటాడు. మితంగా ఉంటాడు. తిన్నాగానే ఎలా ఉంటాడంటే, పరిగెత్తడానికి యోగ్యంగా ఉండే విధంగా మితంగా ఉంటాడు. లిమిట్గా తింటాడు, లిమిట్గా ఉంటాడు. కానీ లిమిట్గా తిన్నా కానీ బలమైనటువంటి ఆహార పదార్థాలు ఆయన తింటా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, మితముగా ఉండి పోరాడాలి. మితంగా ఉంటాడు. ఆహార పదార్థాల విషయాల్లో మితంగా ఉంటాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారిని గమనించినట్లయితే, వారు రాజు ఇచ్చేటటువంటి ఆహార పదార్థాలు వారు తినలేదు. రాజు వారికి మంచి భోజన పదార్థాలు పంపించాడు, మంచి పానీయాలు వారికి పంపించాడు. కింగ్స్ తినే ఆహారం ఎలాగుంటుందో మనందరికీ బాగా తెలుసు. రాజులు తినే ఆహారము చాలా విలువైనటువంటిది. రాజులు తినేటటువంటి ఆహార పదార్థాలు చాలా ఫైన్గా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రపంచం లేదా ఆ దేశములో పండినటువంటి మంచి ఫలాలను వారు భుజిస్తారు. ఆ దేశంలో బాగా తయారు చేయబడినటువంటి ఆ యొక్క పానీయాలను వారు సేకరిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి ఆహార పదార్థాలు దానియేలుకి, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి ఈ ముగ్గురు యవనస్తులకు పెడితే వాళ్ళు అన్నారు కదా, ఈ ఆహారం మేము తినలేమండి, ఈ తిన్నగానే మేము ఆరాయించుకోలేమండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఏందబ్బాయి, ఏమనుకుంటున్నారు ఈ ఆహారము? ఇది ఏం ఆహారం అనుకుంటున్నారు మీరు? రాజులు తినే ఆహారం రా బాబు, తినండి మీరు అని అంటే, అయ్యో మేము తినలేమయ్యా ఈ ఆహారం అంటున్నారు వాళ్ళు. ఏం మాట్లాడుతున్నాను మీరు? అసలు ఉండటానికైనా మీరు ఈ దేశంలో మీరు ఈ అన్నం తినకపోతే, రాజుగారు తినే ఆహారాన్ని మీరు రాజు సముఖమందు పని చేయాలంటే, రాజు ఏమైతే ఆహార పదార్థాలు తినాలని ఇష్టపడతాడో ముందు మీరు వాటిని తినండి అని చెప్పండి అంటే, మాకొద్దయ్యా మేము తినవయ్యా ఈ ఆహార పదార్థాలు. ఇంకో ఈ నెయ్యన్న తాగండి, ఈ ద్రాక్షరసం తాగండి అంటే, అసలు మేము దాని జోలికే పోవయ్యా, దాని జోలి మాకొద్దయ్యా అని చెప్పి వీళ్ళు ముగ్గురు చెప్తూ ఉంటారండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరుగు పందెమందు పరిగెత్తేటటువంటి వాడు చాలా విషయాల్లో మితంగా ఉంటాడు. మన ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే. మనము ఈ పరుగులో ముందుకు పరిగెత్తేటటువంటి వారమైనప్పుడు మనము చాలా విషయాలు విడిచిపెడతా ఉంటాం. సినిమాలు విడిచిపెడతాం, సీరియళ్ళు విడిచిపెడతాం, రకరకాలైనటువంటి పద్ధతులు విడిచిపెడతాం, కొన్ని వివాహాలు విడిచిపెడతాం, వాటికి అటెండ్ అవ్వచ్చు, అటెండ్ అవ్వకపోవచ్చు. కొన్ని కార్యక్రమాలు విడిచిపెడతాం, విగ్రహాలకు అర్పించిన దాన్ని మనం భుజించం. మన స్నేహితులు రకరకాల ప్రాంతానికి వెళ్దాం దారా అని చెప్పి మనల్ని ప్రోత్సహిస్తున్నాం. సినిమాకి వెళ్దామనో, షికార్కి వెళ్దామనో, టైంపాస్ చేద్దామనో, పార్క్కి వెళ్దామనో, ఇలాంటివన్నీ కూడా చెప్తున్నప్పుడు మనం వాటికి దూరంగా ఉంటాం, వాటిని విడిచిపెడతా ఉంటాం. కారణం ఏంటంటే వీఆర్ ఇన్ ద రన్నింగ్ రేస్. మనము ఒక ఆత్మీయమైనటువంటి రన్నింగ్ రేస్లో ఉన్నామన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క అక్షయ కిరీటాన్ని పొందేటటువంటి వ్యక్తి మితముగా పోరాడతాడు. రెండవదిగా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదివినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదవండమ్మా. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని
ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. సాతానుతో పోరాడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. సాతాను కార్యాలకు లయము కలుగు చేయాలి. మనము సాతాను క్రియలకు ఎగనెస్ట్గా మనము వెళ్ళవలసినటువంటి వారము ఉన్నాము. దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే సాతాను మిమ్ములను ప్రేరేపించినప్పుడు మీరు ఒప్పుకోకండి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుతూ ఉంటాం ప్రియులారా. వాటికి మనము ఎదురుగా వెళ్ళవలసినటువంటి సమయము ఒక సమయం వస్తుంది. మనము పోరాడినది శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులైనటువంటి లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. మళ్ళా దేవుడు చూసారా, మనము నిలబడలేవేమో, మనం ఒకవేళ జారిపోతామేమో అన్నట్టుగా దేవుడు అంటున్నాడు కదా, నేనిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకొనుడి. ఈ సర్వాంగ కవచము ద్వారా మీరు గొప్ప కార్యాలు చేయటానికి ప్రభు మీకు సహాయంగా ఉంటాడు అని చెప్పి అక్కడ మనం చూసినట్లయితే ఆ సర్వాంగ కవచం అంతా కూడా 19-20 వచనం వరకు కూడా మనం చదువుకుంటే మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. అంతేగాక మనం చూసినట్లయితే మూడవదిగా లోకాన్ని జయించవలను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదివినట్లయితే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినట్లయితే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు, లోకమును జయించిన విశ్వాసము జయించిన విజయము మన విశ్వాసమే అని చెప్పి మనం చూస్తాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. దేవుని మూలంగా పుట్టిన మనందరం కూడా లోకాన్ని జయించాలి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమైనప్పుడు లోకాన్ని జయించాలి. కొన్ని రోజులు కష్టంగా ఉంటుంది జయించటం. ఒక్కొక్కసారి జయించడానికి అలవాటు పడ్డ తర్వాత ఇంకెప్పుడు జయించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు ప్రియులారా. క్రొత్తలో కష్టంగా ఉంటుంది లోకాన్ని జయించటం. క్రొత్తలో లోకస్తుల్లాగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటాం. కొన్ని రోజుల తర్వాత లోకాన్ని జయిస్తాం. లోకాన్ని జయించిన తర్వాత మరలా దాని వైపు చూడకుండా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేసే దేవుడుగా కనబడుతున్నాడు. 4వది మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో ప్రాచీన స్వభావమును తీసివేసుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, రోమా పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ప్రాచీన స్వభావమును తీసివేసుకుని నవీన స్వభావము కలిగినటువంటి వారై మనము ముందుకెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. పాత స్థితిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటి క్రొత్త స్థితిని మనము కలిగి ఉండాలి. ఇలాగ ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు అక్షయమైనటువంటి కిరీటాన్ని దయచేస్తాడు. ఈ అక్షయమైనటువంటి కిరీటాన్ని ఎవరు సంపాదించుకుంటారంటే, ఈ అక్షయమైన కిరీటాన్ని సంపాదించుకున్న మితముగా పోరాడతారు, సాతానుతో పోరాడతారు, లోకాన్ని జయిస్తారు. ప్రాచీన స్వభావాన్ని తీసివేసుకొని ఎవరైతే ముందుకెళ్తూ ఉంటారో వారికి దేవుడు అక్షయమైనటువంటి కిరీటాన్ని దయచేస్తాడు. రెండవదిగా మనం చూసినప్పుడు 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం మనం చదివినట్లయితే ఆనంద కిరీటము అని మనం చదువుతాం. ఏలయనగా మన నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. మనమే ఆయన యొక్క ఆనంద కిరీటమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు లేదా పౌలు గారు తెలియజేస్తున్నారు ఆ మాట. ఎవరు అనుకుంటున్నారు మీరు
ఏమనుకుంటున్నారు అని మనం చూస్తే, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది అని మనం చూస్తే, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఆయన వచ్చినప్పుడు మనందరము కూడా పరిశుద్ధులుగా ఈ భూలోకంలో పైకి లేపబడతాం. ఒకవేళ ఎవరైనా మృతి చెందితే సమాధుల్లో నుంచి వారు కూడా పైకి లేపబడతారు. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చూడటానికి. ఆశ్చర్యమైన భయంకరమైన భయం వేసేది ప్రతి ఒక్కళ్ళకి. పెద్ద ఉరుమురు వింటేనే, భూమి అట్లా ఊరకట్లా ఊగితేనే, ఈ కిచెన్లో ఉన్నటువంటి గిన్నెలు కింద పడితేనే మనం భయపడతాం, అమ్మో ఏదో అయిపోతుంది అన్నట్టు. ఏమండి, ప్రభు వచ్చినప్పుడు ఏమైద్ది? సమాధుల్లో ఉన్నటువంటి వారు లేచి కూర్చుంటారు. వాళ్ళని చూడంగానే ఇంకెట్లుంటుందో ఆలోచించండి. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు కుర్రగా ఉంటారో లేదా ముసలుగా ఉంటారో, అంటే చనిపోయినప్పుడు ఎట్లున్నారో అట్లాగా ఉంటారో లేదా కుర్రగా ఉంటారో నాకు అర్థం కాలేదన్నమాట ప్రస్తుతానికి. మనం చదువుతాం కదా ఆ వాక్య భాగాన్ని, ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుడు వచ్చినప్పుడు అందరు లేపబడతారు అంటారు కదా. బాగానే ఉంది కదా, సరే బాగానే ఉంది. ప్రభు వచ్చాడు అనుకుందాం, ప్రభు వచ్చాడు, సమాధులు తెరవబడ్డాయి, మా తాత లేచాడు అనుకుందాం పైకి. ఈ తాత లేచిన తాత కుర్రోడా ముసలోడా అది చెప్పండి. మహిమా శరీరాలు ఓకే, అవన్నీ ఓకే. అంటే ఇంక ఫేస్ కనపడదా? ఫేస్ కనపడదా? మహిమా శరీరం ఓకే. నేను అనేది వాళ్ళ ఏజ్. అంటే ఆయన కుర్రోడుగా లెగుస్తాడా, ముసలోడుగా లెగుస్తాడా? ఇది కరెక్ట్ జవాబు. ఎవరు ఏ వయసులో చనిపోతారో, వృద్ధులుగా చనిపోయారు అనుకోండి, వృద్ధులుగా లెగుస్తారు, కానీ మహిమ దేహాలతో లెగుస్తారు. ఒక తెల్లని మహిమ ఉంటుంది వాళ్ళ దేహాల మీద, మనం పట్టుకునేకి వీలు ఉండదు. తెల్లని మహిమ దేహాలు. ఆదాము అవ్వలకు దేవుడు మహిమ దేహాలు ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే, అవ్వమ్మ తీసుకొని వచ్చి ఆదాముకి ఆ పళ్ళు వాళ్ళిద్దరు తిన్నారు. భార్యాభర్తలు కాబట్టి ఇద్దరు తిన్నారు. తిన్నందువల్ల వారికి మహిమ పోయింది. ఎప్పుడైతే వారికి మహిమ పోయిందో వారికి నేకెడ్నెస్ అనేది అర్థమైంది. అప్పుడు దాకా అర్థం కాల వాళ్ళకి. ఈ నేకెడ్నెస్ అని అర్థమైనప్పుడు ఏం చేశాడంటే, వెంటనే ఆదాము చెట్టు కొమ్మల చాటుకెళ్ళి నిలబడటం ప్రారంభించాడు. అప్పుడు దాకా వారికి మహిమ దేహాలు ధరించుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ నేకెడ్నెస్ అనేది అర్థం కాలేదు. దేవుడు సాయంకాలం పూట అడుగుతున్నాడు, ఆదామా ఆదామా నా కుమారుడా ఎక్కడున్నావంటే, అయ్యా నువ్వు పిలిచినప్పుడు నేను చెట్లు చాటు ఉన్నానయ్యా అని చెప్పి అంటాడు. అక్కడికి ఎందుకు వెళ్ళావు, నువ్వు నేకెడ్గా ఉన్నావు అని ఎవరు చెప్పారు అని చెప్పంటే, ఏమో నాకేం తెలుసయ్యా, నీవు ఇచ్చినటువంటి ఈమె నాకు ఫ్రూట్స్ ఇచ్చింది, నేను తిన్నాను, ఆమె కూడా తిన్నాను, ఇద్దరం తిన్నామయ్యా అని చెప్పాడు. సరేనని చెప్పి అక్కడ మహిమను వాళ్ళు పోగొట్టుకున్నారు. అయితే దేవుడు మరలా వస్తాడు, మరలా అందరికీ కూడా మహిమ దేహాలు ధరింపజేసి దేవుడు తనతో పాటు ఉండటానికి దేవుడు అందరినీ కూడా, పరిశుద్ధులందరినీ కూడా దేవుడు తీసుకొని పెట్టేటువంటి దినము ఒక దినము రాబోతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. జడ్జిమెంట్లో అందరికీ కిరీటాలు ఇస్తాడు. ఇందాక నేను చెప్పినటువంటి 5 కిరీటాలు, అక్షయ కిరీటము, ఆనంద కిరీటము, నీతి కిరీటము, జీవ కిరీటము, వాడబారనటువంటి కిరీటాలు దేవుడు వారి వారి క్రియల చొప్పున ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవుడు దయచేస్తాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచిని దేవుడు ఏర్పాటు చేశాడు. చెడ్డవాడు అంటానికి ఎవరు లేరు ఈ భూలోకంలో. ప్రతి ఒక్కరికి కొంత మంచి ఉంది, ఎంతో కొంత పర్సంటేజ్ మంచి తప్పకుండా ఉంచాడు దేవుడు. కాబట్టి దేవుడు ఆ మంచి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నీతి కిరీటము, రకరకాలైనటువంటి కిరీటాలు ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదివినప్పుడు, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. పౌలు గారు చెప్తున్నారు,
నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడింది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త అంటే దేవుని గురించినటువంటి మంచి వార్త. దీన్ని ప్రకటించాలి, చెప్పాలి. వినడా అనేటువంటిది ఆప్షన్ వేరు. ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ప్రకటించాలి, చెప్పాలి, యేసయ్య గురించి చెప్పాలి, స్నేహితులకు చెప్పాలి, శ్రేయోభిలాషులకు చెప్పాలి, బంధువులకు చెప్పాలి. యేసయ్య గురించి, యేసయ్య మంచి గురించి, ఆయన చేసినటువంటి కార్యాల గురించి, ప్రభువు గురించి సాక్ష్యాలు చెప్పాలి. సాక్ష్యాలు దేవుని గురించి, దేవుడు చేసిన ప్రతి క్రియ గురించి ఇలాగ చెప్పవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, సువార్తను ప్రకటించాలి. ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదివినప్పుడు, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదివినట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. చూసారా ఎలా ఉంటారంట? బుద్ధిమంతులమైతే ఆకాశ మండలమందున్న జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుమో. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు అను అతడు చెప్పెను అని చెప్పి మనము చూస్తూ ఉన్నాం. బుద్ధిమంతులమైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులు ఆకాశ మండలంలో జ్యోతులు కనబడతా ఉంటాయి మనందరికీ. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఆ నక్షత్రాలు, ఆ గ్రహాలు. బుద్ధిమంతులైతే ఆ యొక్క జ్యోతులను పోలినటువంటి వారై ప్రకాశిస్తారు. ఎంతోమందికి వెలుగును చూపిస్తారు, ప్రకాశిస్తారు. వారు ఎంతోమందికి వెలుతురును చూపిస్తారు. వారి మార్గములో ప్రయాణాల్లో వారు ఉన్నప్పుడు వారికి వెలుతురు చూపిస్తూ వారు ప్రకాశిస్తారన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మూడో విషయం మనం గమనించినట్లయితే నీతి కిరీటము. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. మంచి పోరాటము పోరాడారు. పౌలు చెప్తున్నాడు, మంచి ఫైట్ నేను చేశానయ్యా. ఆ ఫైట్లో ఏం జరిగిందంటే, నా పరుగును కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడాను. చూడండి ఎంత గ్యారంటీగా చెప్తున్నాడో పౌలు గారు, ఎంత గ్యారంటీగా చెప్తున్నాడో చూడండి, ఎంత ఖచ్చితంగా పౌలు చెప్తున్నాడు చూడండి. మనము డౌట్ పడతాము ఒక్కొక్కసారి, కానీ పౌలు చెప్తున్నాడు, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నానయ్యా, మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటము. గ్యారంటీ చెప్తున్నాడు పౌలు గారు. నా కొరకు దేవుడు కిరీటాన్ని ఏర్పాటు చేశాడు, అది నీతి కిరీటమై ఉన్నది. నేను నీతితో పోరాడాను, ఎన్నో శ్రమలకు ఓర్చాను, కష్టపడ్డాను, ఇరుకులు ఇబ్బందుల్లో నుంచి నేను ప్రయాణం చేశాను. అయినా సరే ఈ లోకంలో ప్రభువు కొరకు కష్టపడ్డాను, నా కొరకు నీతి కిరీటాన్ని దేవుడు ఏర్పాటు చేశాడని చెప్పి పౌలు గారు సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు 5వ అధ్యాయంలో 3 నుంచి 4 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ పౌలు గారు పడ్డ శ్రమలు మనం చూడొచ్చు. 5వ అధ్యాయము 3, 4 వచనాలు మనం గమనించినట్లయితే ఇవే కాదు, శ్రమ ఓర్పును, ఓర్పు శ్రమను, శ్రమ ఓర్పును
ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. చూడండి, పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే శ్రమల యందు అతిశయపడాలి. శ్రమ వచ్చిందనుకోండి చాలా బాధేసిద్ది. ఏదో అనారోగ్య సమస్య వచ్చింది, శ్రమ వచ్చింది, ఆర్థిక సమస్య వచ్చింది, ఎంతో బాధేస్తుంది. చాలా కష్టపడుతున్నాము, అయినా సరే ఆర్థిక సమస్యలు వస్తున్నాయని చెప్పి చాలాసార్లు బాధపడుతూ ఉంటాం ప్రియులారా. అయితే పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ మీకు వచ్చేటటువంటి మీ శ్రమ మీకు ఓర్పును కలిగిస్తుంది. ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఎరిగి శ్రమలయందు అతిశయపడదము. ఎందుకంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో క్రొమ్మరించబడుతుంది. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. శ్రమ వచ్చింది కదా, సిగ్గుపడవలసిన అవసరం అంటూ ఏమీ లేదు. దేవుడు ఆ శ్రమలో నుంచి మనం బయటికి రావడానికి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ ఇబ్బందుల్లో నుంచి బయటికి రావడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ నిరీక్షణ ఉంది చూసారా, ఆ వెయిటింగ్ పీరియడ్ ఉంది చూసారా, ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది మనలను సిగ్గుపరచదు అన్న విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకంత శ్రమలంటూ ఏముంటాయండి? మనకన్నా శ్రమ పడేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ భూలోకంలో. మనకేం శ్రమలు ఉంటాయి? మనకు పెద్ద శ్రమలంటూ ఏముండవు. ఇది పెద్ద శ్రమలు కలిగినటువంటి జీవితం కాదు మనం చాలా లగ్జరీగా నివాసం చేస్తున్నాం, మనం చాలా సంతోషంగా ఉంటాం, మనం చాలా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఎంతగానో పొందుకున్న బిడ్డలుగా మనం నివాసం చేస్తాం. కానీ చాలామంది శ్రమ పడుతూ ఉంటారు లోకంలో, కష్టపడతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తారు. మహా అయితే 200-300 సంపాదిస్తారు. చాలా కష్టపడి పని చేస్తారు, చాలా వేగిరి పడతారు, చాలా ఇబ్బందులు పడతారు, అనారోగ్య సమస్యలతో బాధపడతారు. మనము అన్ని అవయవాలు మనం కలిగి ఉంటాం. కొంతమందికి అవయవాలు లేనటువంటి వారు ఉంటారు ఈ భూలోకంలో. చెవులు సరిగా వినబడనటువంటి వారు ఉంటారు, కండ్లు సరిగా కనబడనటువంటి వారు ఉంటారు. కొంతమంది బ్లైండ్ పీపుల్ ఉంటారు. కొంతమంది నడిచి ముందుకు వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉంటారు, కానీ కాళ్ళు సరిగా లేనటువంటి వారు ఈ భూలోకంలో చాలామంది ఉంటారు. వాళ్ళకి ఎంత శ్రమ మీరు అర్థం చేసుకోండి, వారికి ఎంత కష్టం. చాలామందికి అన్నం తినాలని చెప్పి ఆశ ఉంటుంది, కానీ వారికి ఆకలి తీర్చేటటువంటి వారు ఉండకపోవచ్చు. చాలామందికి వారికి శ్రమ, ఎంత శ్రమ వాళ్ళకి, ఎంత కష్టం వాళ్ళకి. కానీ దేవుడు మనల్ని ఒక ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. మనము దేవునికి ఇచ్చే బిడ్డలుగా ఏర్పాటు చేశాడు. మనము అడిగేటటువంటి బిడ్డలుగా కాకుండా మనము ఒకరికి ఇచ్చేటటువంటి స్థితి దేవుడు మనకు దయచేశాడు. పరిచర్యకు ఇచ్చే స్థితి దేవుడు మనకిచ్చాడు. లేక ఎన్నో రకాలైనటువంటి క్రియల కొరకు దేవుని కొరకు ఇచ్చే స్థితిని దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి దేవుని మనం గణపరచాలి. ఈ స్థితి లేనటువంటి వాళ్ళు చాలామంది ఈ భూలోకంలో ఉన్నారు. పాపం వాడికి అంత స్థితి లేదు, చాలా పేదవారు. కానీ ప్రియులరా, మనకి కూడా ఒకవేళ శ్రమ వస్తే మనము అతిశయపడాలి. కారణం ఏంటంటే ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పౌలు గారు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే మీరు శ్రమలో అతిశయపడండి అని చెప్పి పౌలు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో శ్రమల యందు అతిశయపడండి. అతిశయం, అందుకే నా అతిశయము నీవే, నా ఆరాధన నీవే అని చెప్పి భక్తుడు పాడబాడతాడు. అతిశయము యేసయ్యే మన అతిశయము. అంతేకాకుండా మనం గమనించినట్లయితే జీవ కిరీటం గురించి మనం చదివినప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం చదివినప్పుడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయ దురాశల చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును.
నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమో గమనాగమనములను ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఆయన నీతి జీవ కిరీటాన్ని యాకోబు పత్రికలో మనం చూసినప్పుడు శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో జయం పొందడానికి దేవుడు కృపను అనుగ్రహించే దేవుడు. జయం పొందటానికి మనం విక్టోరియస్గా నివాసం చేయటానికి దేవుడు సహాయం చేసి చివరిగా వాడబారనటువంటి కిరీటం. నిజంగా జీవ కిరీటంలో మనం చూస్తే అబ్రహాము జీవితాన్ని చూస్తాము, యోబు జీవితాన్ని చూస్తాము. వారి లైఫ్స్ అన్నీ కూడా మనందరికీ కూడా బాగా తెలుసు ప్రియులారా. అయితే చివరిగా మనము వాడబారనటువంటి మహిమ కిరీటం గురించి మనం చదివినప్పుడు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినప్పుడు 5వ అధ్యాయము 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. మహిమ కిరీటం దేవుడిస్తాడు. ప్రధాన కాపరి, చీఫ్ షపర్డ్ ప్రత్యక్షమవుతాడు ఒక దినాన. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనందరికీ ఆయన ఏం చేస్తాడంటే వాడబారని మహిమ కిరీటాన్ని దయచేసే దేవుడుగా మనకి కనబడుతున్నాడు. దాన్ని తీసుకోవాలంటే మనము దేవుని యొక్క బిడ్డలను ప్రభు సన్నిధికి నడిపించాలా, వాక్యాన్ని ప్రకటించాలా, ఆయన మందను కాపాడాలా, మందను కాయాలా అని చెప్పి 4 రకాలైనటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను సువార్తలోనే 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చదివినప్పుడు 16 నుంచి 18, మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతను అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పెను. 3వసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము అని చెప్పి యేసు ప్రభువారు తెలియజేస్తున్నట్లుగా మనం పేతురుతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత కొన్నిసార్లు చాలామందికి యేసు ప్రభువారు కనపడ్డారు. పేతురు అనుకున్నాడు, ఇంకేముందలే, యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు, సరే బాగానే ఉందలే, ఇంకా నా పని నేను చేసుకుందామని చెప్పి మళ్ళా పాత ఉద్యోగానికి వెళ్ళిపోయాడు పేతురు. పేతురు చేపలు పట్టేటటువంటి పని చేసేటటువంటి వాడు. మళ్ళా చేపలు పడదామని చెప్పి ప్రయత్నం చేసి చేపలు పడదామని చెప్పేసి వెళ్తుంటే ప్రభువారు వాళ్ళతో మాట్లాడటం ప్రారంభించాడు. ప్రభు దర్శిస్తున్నాడు. ఒకరిని ప్రభు ఎన్నుకున్న తర్వాత ఆ వ్యక్తి దిగజారిపోతూ బలహీనమైపోతూ ఉన్నప్పటికీ కూడా ప్రభు ఆ వ్యక్తిని మరలా వెనుక్కు తీసుకుని వచ్చేవాడుగా కనబడుతున్నాడు, కానీ విడిచిపెట్టేవాడు కానే కాదు ప్రియులారా. మళ్ళా పేతురుతో మాట్లాడాడు. పేతురుని బయటకు తీసుకుని వచ్చాడు. పేతురుని అంటున్నాడు, ఇదిగో నా గొర్రెలను మేపు పేతురు, నా గొర్రెలను కాయి పేతురు, నా గొర్రెలను మేపు పేతురు అని చెప్పినప్పుడు పేతురు ఈ మాటల ద్వారా ఇక్కడ ప్రారంభమై పేతురు ఇంకా ఎప్పుడు కూడా వెనుదిరిగి చూడకుండా పేతురు తన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతో కష్టపడ్డాడు పేతురు. ఆయన వ్యాపారస్తుడు, చేపలు పట్టే వ్యాపారం, చేపలను అమ్మే వ్యాపారం, దాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. అయినప్పటికి కూడా యేసయ్య పేతురుని విడిచిపెట్టలేదు. మరలా పేతురుని ప్రేమించాడు. పేతురుడు నన్ను వెంబడించానన్నాడు. ఎప్పుడైతే ఈ యోహాను సువార్త అయిపోయిన తర్వాత మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథం మొదలుకొని మనం చూసినప్పుడు పేతురు ఎంత బలమైన పరిచర్య చేశాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోకంలో సాధారణంగా చిన్న చిన్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. వారి స్టేటస్ని బట్టి మనం అనుకుంటాం కోటీశ్వరుడికి శ్రమలే ఉండవరా అని చెప్పి మనం అనుకుంటాం. ఎవరి స్టాండర్డ్స్లో వాళ్ళకి శ్రమలు ఉంటాయి. పేదవాళ్ళకి చిన్న చిన్న శ్రమలు ఉండొచ్చు.
ఎవరి స్టాండర్డ్స్లో వాళ్ళకి. ప్రతి ఒక్కరు కూడా ఈ జీవితంలో కొన్ని ప్రదేశాల్లో నుంచి, ఎత్తు పల్లాల్లో నుంచి, కొండ లోయల్లో నుంచి ప్రతి ఒక్కరు కూడా సంచరించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ప్రభు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. శోధనలో నుంచి బయటకు తీసుకొని వస్తాడు. ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. ఇంకా తన నీతి మార్గమున, అంతేనా? 23వ కీర్తన దయచేసి చదువుకొని మన మాటలో ఇంకా ముగిద్దాం. పచ్చిక గల చోట్ల ఆయన పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్ద నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుడు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. దావీదు చెప్తున్నాడు, నేను యెహోవా మందిరములో చిరకాలము నివాసం చేస్తాను. నా తోడున్నాడు నా దేవుడు. యెహోవా నా కాపరి, నాకు లేమి అనేటువంటిది కలగదు. నాకు లేమి లేదు, నాకు కష్టం లేదు, నాకు శ్రమ లేదు. ఒకవేళ వచ్చినా కానీ దాని నుంచి బయటికి రాగలిగినటువంటి సమర్థతను నా దేవుడు దయచేస్తాడు. నన్ను దీవిస్తాడు, నన్ను బలపరుస్తాడు. నాకు రావలసినటువంటి ఈ యొక్క కిరీటము దేవుడు నాకు దయచేసే దేవుడుగా కనబడుతున్నాడు. ఈ అక్షయ కిరీటము, ఆనంద కిరీటము, నీతి కిరీటము, జీవ కిరీటము, వాడబారినటువంటి కిరీటము దేవుడు నాకు దయచేసే దేవుడై ఉన్నాడు అన్నటువంటి విధంగా మనము ఆ యొక్క బలమైనటువంటి బిడలుగా ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే దేవుడు మనల్ని అలాగ బలపరిచాడు. దేవుడు మనకి ప్రతి వారికి వాని క్రియల చొప్పున ఆయన జీతాన్ని సిద్ధపరిచాడు. ప్రతి వారికి దేవుడు దయచేస్తాడు ప్రియులారా. ప్రభు కొరకు మనం చేసినటువంటి పనుల కొరకు దేవుడు ప్రతి ఒక్కరికి దయచేసే దేవుడైన. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేసుకుందాము. దేవుని యొక్క కృప, ఆయన యొక్క కాపుదల మనందరికీ తోడై ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం, ప్రభువా మా జీవితాల్లో మీరు, ప్రభువా నా తండ్రి, మాకు ఇవ్వబోయేటటువంటి కిరీటం ఆ స్థితిలో మేమందరము ఉండులాగున మీరు సహాయం చేయండి ప్రభువా. మీ శక్తియుక్తులతో మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా, మమ్మల్ని స్వస్థపరచండి ప్రభువా. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. అక్షయ కిరీటం, ఆనంద కిరీటము, నీతి కిరీటం, జీవ కిరీటం, వాడబారినటువంటి కిరీటం మనం పొందుకునే బిడ్డలుగా ఉండాలని. నిజంగా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ఆయన రకరకాల శోధల నుండి మనల్ని విడిపించే దేవుడు, మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి దేని విషయంలో ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్త నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, కీర్తించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం అంతటిని బట్టి మీకు వందనాలు ప్రభువా. నా తండ్రి నాయన, ఈ భూలోకంలో మేము ఎన్ని సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా ప్రభువా, మేము ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు నడుస్తూ వెళ్ళే కొలది ప్రభువా, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా నాయన మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ప్రతి సమస్య నుంచి బయటకు తీసుకొని వస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానం అంతటిని బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభువా, మీ శక్తితో, మీ మహిమతో, మీ బలంతో మమ్మల్ని నింపండి. పాటల యందు, వాక్య పరిచర్య యందు, ఆరాధన కార్యక్రమం యందు మీరు సహాయం చేశారు, మీకు వందనాలు నాయన. మేము తిరిగి గృహాలకు ప్రయాణం అవుతుండగా మా తోడ్పాటు మీరు ఉండండి నాయన. మా ఉద్యోగాల్లో, రాకపోకల్లో నాయన, నీ బిడ్డల యొక్క చదువుల్లో ప్రభువా నాయన, వారి యొక్క సెమ్ ఎగ్జామ్స్లో, వారి కౌన్సిలింగ్ విషయాలలో ప్రభువా మీ సహాయ సహకారాలు మెండుగా అందించండి, నీకు వందనాలు
చిన్న బిడ్డలో యవనస్తులు, పురుషులు, స్త్రీలందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి మహిమ పొందుతారని విత్తి కానుకలు దీవించండి. నీ బిడ్డలందరికీ రెట్టింపైనటువంటి దీవెనలు మీరు అనుగ్రహించి ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని నమ్ముచు యేసు క్రీస్తు నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకం నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహార్యుడు మాకు దయచేయము, మా ఏళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధాలు క్షమించుము, మమ్మల్ని శోధంలోని తేక దుష్టిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, మహిమ, బలము నిరంతరము నీవయున్నావు తండ్రి, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సంతోషం, సమాధానం ఇది మొదలుకొని మనకు, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకు, ఈ లోక పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించి దీవించి బలపరచునుగాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమేసా, ఆశతో వేచియున్నాము నీ సత్యవాగ్దత్తము, ఈ మాయి మీద కృమరించుము దేవా, క్రమగ ప్రేమ వర్షంబు కృమరించుము దేవా.